అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పొటాటోతో ఇలా స్నాక్స్ లాగా చారులోకి, రసంలోకి, మామూలుగా పొటాటో ఫ్రై లాగా కాకుండా ఇలా ఒకసారి చేయండి. చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ మ్యాంగో పౌడరు, ఒక స్పూన్ కారం వేసుకుని అలా మొత్తం కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ తీసుకుని అంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకుని పీల్ అంతా తీసి వాటర్లో వేసుకోవాలండి. నేనైతే 3 తీసుకున్నాను. అయితే ఇక్కడ యాక్చువల్గా గ్రేటర్తో అలా స్లైస్ లాగా గ్రేట్ చేసి కట్ చేసుకుంటే ఇంకా ఫైన్గా వస్తాయండి. నాకు అది షార్ప్గా లేదు, అందుకని నేను చాకుతోనే అలా కట్ చేశాను. అలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తీసుకుని అలా నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా చక్కగా అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అవి కూడా వాటర్లోనే వేసుకోవాలి. ఈరోజు వాక్యము, ఆయన బంధింపబడిన వారినందరినీ విడుదల చేయును. అలా మొత్తం కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాక 2-3 సార్లు వాటర్ మారుస్తూ కూడా వాటిని వాష్ చేసుకోవాలండి. అప్పుడు ఆ స్టార్చ్ అంతా పోయి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. అలా 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని తర్వాత వాటిని అలా స్ట్రైనర్లో వేసుకుని చక్కగా వాటర్ అంతా పోయే వరకు కూడా వాటిని ఉంచుకుని ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద అవన్నీ కూడా అలా వేసి చక్కగా తడంతా పోయేటట్టు కొంచెం ఆ క్లాత్తోని తుడుచుకోవాలండి. లేదంటే ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఊరికే ఆరిపోతాయి. నేనైతే అలా పొడిగుడ్డ మీద చక్కగా కొంచెం సేపు అలా తుడిస్తే చాలండి, చక్కగా ఆ వాటర్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ చక్కగా హీట్ అయ్యే వరకు ఉంచి అప్పుడు మనం ఈ స్లైస్లు అనేవి దాంట్లో వేసుకోవాలండి. వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని చక్కగా వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. అయితే నేను 2-3 సార్లుగా వేశాను. అవన్నీ కూడా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని ఆ వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా అనేది, ఆ కారం అనేది వేడివేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్ అనేది, ఆ కారం పౌడర్ అనేది వేసుకుని కలుపుకుంటే చక్కగా సాల్ట్, కారం అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు అలా వేసి కలుపుకున్నాక కావాలంటే ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేస్తాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదని స్కిప్ చేయొచ్చండి. ఆయిల్లోని ఒక గుప్పెడు వరకు కూడా వేరుశనగ గుళ్ళు తీసుకుని కొంచెం సేపు అట్లా ఆయిల్లో ఆల్రెడీ వేడై ఉంటుంది కాబట్టి చక్కచక్కనే అయిపోతుందండి. అలా వేడి చేసుకుని అలా అవి కూడా ఫ్రై చేసుకుని అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా అలా ఆయిల్లోనే కొంచెం సేపు ఉంచితే చక్కగా అది కూడా ఫ్రై అయిపోతుందండి. అదంతా కూడా తీసుకుని ఈ వీటిల్లో వేసుకుని పొటాటో స్లైస్లో వేసుకుని చక్కగా మొత్తం ఒకసారి కలుపుకుని అసలు చూస్తుంటేనే ఆ కలరు అది సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.